హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాదీపంలో జాబిల్లి రెండవ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. దొంగల నాయకుడు ఏమీ మాట్లాడకుండా ఉండడంతో రాజగురువు కోపంతో, ఏమైంది, నీకు చక్కని పథకాన్ని చెప్పి వజ్రాలు కొల్లగొట్టుకు రమ్మని చెబితే ఏమీ మాట్లాడకుండా ఉన్నావెందుకు అని అడిగాడు. ఇంకా మీకు సంగతి తెలియలేదా? మంచి సమయంలో ఎవడో ముసుగు వీరుడు వచ్చి మన వాళ్ళని కొట్టి రత్నాకరుణ్ణి రక్షించాడు అన్నాడు గంగులు. ముసుగు వీరుడా? వాడు ఎవడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఇన్ని రోజులు నీ ఆటలు బాగా సాగుతున్నాయి. నిన్ను నీ వాళ్ళని మా రాజభటులు బంధించకుండా నేను రక్షిస్తూ ఉంటే ఇప్పుడు వీడు ఎవడు? ఎక్కడి నుండి వచ్చాడు? కోపంగా అన్నాడు రాజగురువు. అదే నాకు తెలియడం లేదు. ముందు ఆ ముసుగు వీరుడి సంగతి గమనించండి. ఈ రోజు నా దొంగతనానికి వాడు అడ్డు రాకూడదు. అది మీరు చూసుకోవాలి. నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అంటూ గంగులు వెళ్ళిపోయాడు. రాజగురువు వెంటనే సేనాధిపతి కీర్తిసేనుణ్ణి పిలిపించి, నగరంలో ముసుగు వీరుడు ప్రజల్ని దోచుకుంటూ ఉంటే మీరు దానిపై తగిన చర్య ఎందుకు తీసుకోలేదు అన్నాడు. రాజగురువుకు నా నమస్కారం. మీకు తప్పుడు సమాచారం అందినట్లుంది. ఇంతకు ముందు రాజుగారి వద్దకు వెళ్ళాను. అక్కడ వజ్రాల వ్యాపారిని దొంగలు అటకాయిస్తే ముసుగు వీరుడు కాపాడాడని తెలిసింది. అందువలన ఆ ముసుగు వీరుడు ప్రజలకి సహాయం చేస్తున్నాడని నా అభిప్రాయం. కాకపోతే దోపిడి దొంగలు బాగా రెచ్చిపోతున్నారు. వారిని బంధించడానికి ఈ రోజు నుండి నేను స్వయంగా రాత్రి సమయంలో వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు కీర్తిసేనుడు. కీర్తిసేన, నేను రాజగురువుని. రాజుగారే నా మాటకు విలువిస్తారు. నువ్వు నా మాట వినకుండా నాకే చెబుతున్నావు. నా దృష్టిలో ముసుగు వీరుడు పెద్ద దొంగలా కనిపిస్తున్నాడు. వాడు గొప్పవారి నుండి దోచుకోకుండా పేద ప్రజలు దాచుకున్నవి దోస్తున్నాడు. ఇంతకు ముందు ఒక రైతు వచ్చి, ముసుగు దొంగ నిన్న రాత్రి వారి గ్రామంలో చాలా దోచుకుపోయాడని చెప్పాడు. అందువలన మనం ప్రజల కష్టం గుర్తించి ముందు ఆ ముసుగు వీరుణ్ణి బంధించాలి. వీలైతే వాణ్ణి చంపేయండి అన్నాడు రాజగురువు. కీర్తిసేనుడు సరేనని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కోశాధికారి రాజసింహుడి మామగారికి ఆరోగ్యం బాగలేదన్న వార్త అందింది. ఆయన అవంతిపురంలో ఉన్నారు. అందువలన కోశాధికారి భార్యతో కలిసి ఆ రాత్రి గుర్రబండిలో బయలుదేరారు. రాజసింహుడు బయలుదేరడానికి ముందు రాజుగారికి చెప్పి తాను 2 రోజుల్లో తిరిగి వస్తానని బయలుదేరాడు. రాజుగారి పక్కనే రాజగురువు ఉన్నాడు. అందువలన ఆ వార్త గజదొంగ గంగులకి అందింది. గంగులు తన అనుచరులతో రాజ్య సరిహద్దులో ఉండి వేచి చూడసాగాడు. గుర్రబండి ఉన్నట్టుండి ఆగడంతో రాజసింహుడు, బండి ఎందుకు ఆపావు? మనం త్వరగా వెళ్ళాలి అన్నాడు. మన బండిని దొంగలు ఆపారు అని బండివాడు చెప్పడంతో రాజసింహుడు అదిరిపడి కొంత ధైర్యం తెచ్చుకొని కిందికి దిగి, నేను ఈ రాజ్యపు కోశాధికారిని, సామాన్యుణ్ణి కాను. మర్యాదగా అడ్డు తొలగండి అన్నాడు. నువ్వెవరో నాకు తెలుసు. గొప్పవాడు పేదవాడు అన్నది నేను చూడను. దొరికింది దోచుకోవడం నా వృత్తి. నీ వద్ద ఉన్న బంగారు నగలు నీ భార్య వద్ద ఉన్నవి మర్యాదగా ఇచ్చి వెళ్ళు, లేదా మిమ్మల్ని చంపి వాటిని దోచుకుంటాను అన్నాడు గంగులు. నిన్నటి రోజు మిమ్మల్ని ముసుగు వీరుడు తన్ని తరిమాడు. ఆ సంగతి మరిచారా? నేను అవసరంగా వెళ్ళాలి. నా దారికి అడ్డు తొలగండి అన్నాడు రాజసింహుడు. గంగులు పెద్దగా నవ్వుతూ, ముసుగు వీరుడు శక్తివంతమైన దేవుడా, మీరు పిలిచినప్పుడు వచ్చి మీకు సహాయం చేయడానికి ఏదో నిన్న మాకు అడ్డు తగిలి తప్పించుకున్నాడు. అందుకే ఈరోజు నేను వచ్చాను. వాడు వచ్చాడంటే ముందు వాణ్ణి చంపి తర్వాత నీ వద్దకు వస్తాను. అయినా వాడు రాడు. ఈ పాటికి నా సంగతి బాగా తెలిసి ఉంటుంది. నువ్వు అనవసరంగా వాణ్ణి నమ్ముకొని ఎదురు చూడకుండా మీ నగలు నాకు ఇచ్చి వెళ్ళండి అన్నాడు. అంతలో పెద్దగా ఈల శబ్దం వినిపించింది. అందరూ అటు చూశారు. నల్లని ఆకారం చెట్లు ఊడల సహాయంతో వేగంగా వీరి వద్దకు వచ్చి ఆగింది. అది ఎవరో కాదు, ముసుగు వీరుడు. గంగులు భయపడకుండా, నువ్వేనా ముసుగు వీరుడివి? పిరికి పందల ముఖానికి ముసుగు వేసుకువచ్చిన నువ్వు వీరుడు ఎలా అవుతావు? నేను నీ కొరకే చూస్తున్నాను. నిన్న నా అనుచరులను గాయపరిచిన దానికి ప్రాణం తీయాలనుకున్నాను. ఈ రోజు తప్పక వస్తావని నేను స్వయంగా వచ్చాను అంటూ కత్తిని బయటికి తీసి
తన అనుచరులతో అందరూ కలిసి వాణ్ణి ముక్కలుగా నరకండి అని అరిచాడు. అంతలో ముసుగు వీరుడు తన కత్తిని బయటికి తీసి చక్రంలా తిప్పుతూ వారి ముందు నిలిచాడు. కత్తి యుద్ధం చాలా వేగంగా జరిగింది. కానీ కత్తి తిప్పడంలో ముసుగు వీరుడి ముందు దొంగలు నిలవలేకపోయారు. కొన్ని క్షణాలకంతా అందరూ రక్తగాయాలతో దూరంగా ఎగిరిపడ్డారు. గంగులు కూడా నిలవలేక క్రిందపడి, ఈ కత్తి విద్య ఎక్కడ నేర్చుకున్నావు? నీలాంటి వీరుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు ఈ రాజ్య ప్రజలకు చేసే సహాయం వలన నీకు ఏం లభిస్తుంది? నాతో కలువు, నిన్ను నా తర్వాత నాయకుడిగా చేస్తాను అన్నాడు. ముసుగు వీరుడు నవ్వుతూ, నేను ఈ రాజ్యంలోని వారిని నీలాంటి దొంగల బారి నుండి కాపాడ్డానికే వచ్చాను. నేనెందుకు మీతో జత కలుపుతాను? ఈసారికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఇంకోసారి ఇలా కనిపించావంటే నీ ప్రాణం తీస్తాను అని కత్తిని పైకి తీశాడు. అంతే, గంగులు ప్రాణభయంతో తన అనుచరులతో అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ముసుగు వీరుడు రాజసింహుడి వద్దకు వచ్చి, మీరు ఇక ధైర్యంగా వెళ్ళండి అన్నాడు. నువ్వు ఎవరు? ఎందుకు ముసుగు వేసుకున్నావు? నువ్వు అందరినీ రక్షిస్తున్నావు. ధైర్యంగా ముసుగు తీసి మా ముందుకు రావచ్చు కదా. నేను నిన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి మంచి పదవి ఇప్పిస్తాను అన్నాడు రాజసింహుడు. నేనెవరో తెలిసి మీకు ప్రయోజనం లేదు. నాకు ఏ పదవిపైన ఆశ లేదు. అందువలన నా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా మీరు వెళ్ళండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బందిపోటు దొంగలకు మీ అంతఃపురంలో ఒక వ్యక్తికి స్నేహం ఉన్నట్లుంది. మీ రహస్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ముందు ఆ రాజద్రోహి ఎవరో తెలుసుకోండి అంటూ ముసుగు వీరుడు వేగంగా చీకట్లో కలిసిపోయాడు. మర్నాడు రాజగురువు దైవదర్శనం కొరకు ఆలయానికి వెళ్ళాడు. లోపల రైతు వేషంలో గంగులు కలిసి ముందు రోజు రాత్రి జరిగింది చెప్పాడు. అది విని రాజగురువు కోపంతో సైన్యాధిపతికి ఆ ముసుగు వీరుడిని బంధించమని చెప్పినా అతను అటువైపు రాకుండా వేరే చోటుకి వెళ్ళాడని ఆలయం బయట ఉన్న కీర్తిసేనుణ్ణి పిలిచి చీవాట్లు పెట్టి గంగుల్ని వెళ్ళిపోమన్నాడు. రాజగురువు గారికి నమస్కారం. నిన్న రాత్రి ముసుగు వీరుడి కొరకు చాలా వెతికాను, కానీ అతను కనిపించలేదు అన్నాడు. కానీ నిన్న రాత్రి వాడు ఒక రైతు ఇంట్లో కొల్లగొట్టాడని వార్త అందింది. నిన్న మన రాజ్య సరిహద్దు ప్రాంతాల వైపు మీరు వెళ్ళలేదా అన్నాడు రాజగురువు. లేదు, మన రాజ్యంలో ధనికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాడి కొరకు వెతికాను. మీరు కంగారు పడకండి, ఆ ముసుగు వీరుణ్ణి త్వరలో బంధించి మీ ముందు నిలుపుతాను అంటూ కీర్తిసేనుడు బయటికి వెళ్ళాడు. 3 రోజులు గడిచిన తర్వాత రాజసింహుడు అవంతపురం నుండి తిరిగి వచ్చి రాజుగారిని కలిసి ఆ రోజు రాత్రి తనని దొంగల బారి నుండి ముసుగు వీరుడు రక్షించాడని చెప్పాడు. అప్పుడు రాజుగారి పక్కనే కీర్తిసేనుడు ఉన్నాడు. మహారాజా, నాకు తెలిసి ముసుగు వీరుడు చాలా మంచివాళ్లా ఉన్నాడు. కానీ రాజగురువు గారు ముసుగు వీరుడు పెద్ద దొంగని, వెంటనే వెతికి బంధించమని, వీలైతే చంపమని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. మీరన్నది సరి, కానీ ఆ ముసుగు వీరుడు ఎందుకు ముసుగు వేసుకుని ప్రజల్ని రక్షిస్తున్నాడు? వాడు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. అందువలన వాణ్ణి బంధించి నా ముందుకు తీసుకురండి, నేను విచారిస్తాను. మరో వార్త, నా కూతురు వైజయంతి మేనమామ ఇంటి నుండి రేపు ఇక్కడికి వస్తుంది. గట్టి కాపలాతో వస్తుంది. మన రాజ్యంలో కాపలా ఎక్కువ చేయండి అంటూ రాజుగారు లోపలికి వెళ్లారు. వెంటనే ఆ వార్త రాజగురువు ద్వారా గంగులకి తెలిసింది. ఎలాగైనా రాకుమార్తెను బంధించి రాజుగారిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని అనుకున్నాడు. రాజ్య సరిహద్దుల్లో ముసుగు వీరుడు అడ్డు తగులుతున్నందువల్ల యువరాణి విశాలపురానికి రాకముందే పట్టుకుపోవాలని అనుకొని పెద్ద బలగంతో బయలుదేరారు. మిట్ట మధ్యాహ్నం యువరాణి వైజయంతి ఉన్న పల్లకిని చెమటలు కార్చుకుంటూ రాజభటులు మోసుకు వస్తున్నారు. పల్లకి చుట్టూ చాలా మంది సైనికులు వస్తున్నారు. ఉన్నట్టుండి వారి ముందు పెద్ద శబ్దం వచ్చి నల్లటి పొగ చుట్టింది. సైనికులు పెద్దగా కేకలు పెడుతూ పల్లకి చుట్టూ నిలబడ్డారు. పొగకి వారి కళ్ళ నుండి నీరు కారసాగింది. వైజయంతి పెద్దగా అరిచి పల్లకిలోనే మూర్ఛపోయింది. అప్పుడు గంగులు తన అనుచరులతో చుట్టుముట్టి చేతికి దొరికిన సైనికుణ్ణి చంపసాగాడు. సైనికులు అనుకోకుండా ఎదురుదాడి జరగడంతో కంగారుతో కత్తులు జార విడుచుకోసాగారు. గంగులు తన అనుచరులతో యువరాణి ఉన్న పల్లకిని మోయించుకొని వేగంగా
తన స్థావరం వైపు నడవసాగాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.